ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ ఆర్ఎన్ఓ. చాలామంది పిల్లల్లో వైటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ శాతమే కనిపిస్తుంది. అసలు వైటమిన్ ఏ డెఫిషియన్సీ అంటే ఏమిటి? వైటమిన్ ఏ డెఫిషియన్సీలో మనం చాలామంది పిల్లల్లో చూస్తూ ఉంటాము. చాలామందికి ఇప్పుడు వైటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది కామన్ ఫ్యాక్టర్గా మారిపోతుంది. ఎందుకంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? కొంతమంది పిల్లలు సరిగ్గా పాలు తాగరు. అలాంటి పిల్లల్లో సరిగ్గా ఫీడింగ్ లేని పిల్లల్లో ఈ వైటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది వస్తుంది. మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే కనుక నైట్ బ్లైండ్నెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అసలు వైటమిన్ ఏ డ్రాప్స్ ఎప్పుడు ఇవ్వాలి? వైటమిన్ ఏ డ్రాప్స్ అనేవి అంటే 6 నెలల తర్వాత అయితే ఇవ్వాలండి. 6 నెలల లోపు పిల్లలకైతే ఇవ్వకూడదు. 6 నెలల నుంచి 11 నెలల వరకు ఇవ్వచ్చు. అలాగే 12 నెలల నుంచి 59 నెలల వరకు పిల్లలు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే 6 నెలలకు ఒకసారి ఈ డోస్ అయితే మొత్తం వైటమిన్ ఏ డ్రాప్స్ అయితే ఉంటాయి అదంతా వేసేయాలి. ఎప్పుడైతే అలా వేసామో ఇంకా వైటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది చాలా శాతం తగ్గుతుంది. ఇప్పుడు పిల్లల్లో చాలా కామన్గా కళ్ళు అనేవి సరిగ్గా కనిపించకపోవడం, అలాగే నైట్ బ్లైండ్నెస్ రావడం, రికరెంట్ ఇన్ఫెక్షన్, వైటమిన్ ఏ డెఫిషియన్సీ వచ్చిందంటే రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. డ్రై స్కిన్ అయితే ఉంటుంది. రిప్రొడక్టివ్ సరిగ్గా డెవలప్మెంట్ అవ్వకుండా ఉంటుంది. ఈ అన్ని కారణాల కింద మారుతాయి. మరి ఇవన్నీ అవ్వకుండా ఉండాలి అంటే మీరు వైటమిన్ ఏ డెఫిషియన్సీని కరెక్ట్ చేయాలి. వైటమిన్ ఏ డెఫిషియన్సీని కరెక్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు గివ్ డ్రాప్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ బేబీ. మీరు ఒక సర్వే చేయాలండి. వైటమిన్ ఏ డ్రాప్స్ ఇచ్చారా లేదా అని చెప్పేసి ఆశా వర్కర్స్ని, అంగన్వాడీ టీచర్స్ని మీరు అడుగుతూ ఉండాలి. వైటమిన్ ఏ డ్రాప్స్ ఇచ్చారా లేదా బేబీస్కి. ఎందుకంటే 6 నెలల తర్వాత మనం వైటమిన్ ఏ డ్రాప్స్ అయితే కంపల్సరీగా వేయించాలి. ఒకవేళ వేయించకపోతే గనక వైటమిన్ ఏ డెఫిషియన్సీ అంటే మనకి ఇంకా కన్ను లోపల కార్నియా అనేది చాలా డ్రైనెస్గా అయిపోయి రెడ్డిష్ కలర్లో అయిపోతుంది. అలాగే కార్నియా డ్యామేజ్ అయితే అవుతుంది. దానివల్ల నైట్ బ్లైండ్నెస్ వచ్చే అవకాశం, కళ్ళు పోయే అవకాశాలు కూడా ఉంటాయండి. వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కళ్ళు పోయే అవకాశాలు కూడా ఉంటాయి చిన్న పిల్లల్లో. మీరు ఫీడింగ్ కరెక్ట్గా ఇవ్వాలి. అలాగే ఎప్పుడు ఇవ్వాలి? వైటమిన్ ఏ ఎప్పుడు ఇవ్వాలంటే 6 నెలలకు ఒకసారి, 6 నెలల తర్వాత 6 months వరకు బేబీకి ఫీడింగ్ అంటూ ఇవ్వండి. ఫీడింగ్ తర్వాత వైటమిన్ ఏ డ్రాప్స్ అంటూ మీరు బేబీకి ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదు అంటే కనుక బేబీకి కళ్ళు పోయే అవకాశాలు ఉంటాయి. నైట్ బ్లైండ్నెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కళ్ళు బాగా డ్రై అయిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నిటికి కారణమయ్యేది మీరే. కేవలం చాలామందికి ఈ విషయాలు తెలియక వైటమిన్ ఏ డ్రాప్స్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి మీ అందరికీ కూడా ఇవన్నీ కూడా అవేర్నెస్ ఉండాలి. అసలు వైటమిన్ ఏ ఎందులో ఉంటుంది? క్యారెట్లో ఉంటుంది, యోగర్ట్లో ఉంటుంది, మిల్క్లో ఉంటుంది. ఎప్పుడైతే కనుక మీరు ఇవన్నీ పిల్లలకి ఒక స్మాష్ చేసేసి క్యారెట్ని ఇలా ఇచ్చారనుకోండి, మీరు వైటమిన్ ఏ చక్కగా డైట్ రూపంలో కూడా ఇచ్చినట్టే వారే అవుతారు. చాలామంది పిల్లల్లో చిన్న పిల్లల్లోనే స్పెట్స్ పడిపోతున్నాయి. కాబట్టి మీరు అలాగ చెయ్యొద్దు. మీరు అన్నీ కూడా అవేర్నెస్ ఉండండి. ప్రతి ఒక్కటి కూడా మీకు అవేర్నెస్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి మీరు అన్నీ చేస్తూ ఉంటారు పిల్లల కోసం. ఇది ఒక్కటి దగ్గర ఎక్కడైనా దెబ్బేసేసింది అనుకోండి, పూర్తిగా లైఫ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి మీరు అన్నీ కూడా చెప్పేది అందుకనే. మీకు ఎక్కడైనా ఈ పాయింట్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ పాయింట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే అసలు చాలామందికి అవేర్నెస్ లేక ఇవన్నీ తెలీదు. నాకు పర్సనల్గా నేను బిఎస్సీ నర్సింగ్ చదివానండి. అప్పటికి నేను బిఎస్సీ నర్సింగ్ చదివాను. నా పిల్లల ఏజ్ అప్పటికి నేను బిఎస్సీ నర్సింగ్ చదివాను. ఐ డోంట్ నో వైటమిన్ ఏ డ్రాప్స్ వేస్తారని కూడా నాకు తెలియదు. కాకపోతే నేను అంగన్వాడీ బుక్లో మొత్తం షెడ్యూల్ అంతా చూస్తే వైటమిన్ ఏ డ్రాప్స్ అంటూ ఉన్నాయి అండ్ వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటుంది అని చెప్పేసి నేను చదవడం జరిగింది. నాలాగా ఇంకెవరు అవ్వద్దు. కాబట్టి మీ అందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే వైటమిన్ ఏ డ్రాప్స్ అనేది కంపల్సరీగా పిల్లల్లో వేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.